ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు చేయలేనటువంటి పని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ పార్టీలు నాయకులు చేయలేని పని సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు సమన్యాయం చేసింది. ధర్మాసనం ధర్మం చేసింది. ఇలా ధర్మమే గెలిచింది. దీనికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి, అదేవిధంగా బెంచ్ పైన ఉన్నటువంటి ఇతర జడ్జీలందరికీ, మాదిగలందరి తరఫున నేను కృతజ్ఞతని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ఇది చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఇవాళ కొట్లాడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలైతే ఇలా స్వతంత్రం నిజంగా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నష్టపోయిన దళితులు, ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు, ఒక దగ్గర మాలలు ఉండొచ్చు, మరొక దగ్గర ఇంకొకరు ఉండొచ్చు, కానీ నష్టపోయిన వాళ్ళందరికీ మేలు జరిగింది. ముఖ్యంగా పోరాటం మొదలుపెట్టినటువంటి తెలంగాణ గడ్డకు ఇవాళ మేలు జరిగింది. అదేవిధంగా ఆంధ్ర తమ్ముళ్ళందరికీ కూడా ఇవాళ మేలు జరిగింది. చాలా సంతోషం. ఈ సంతోష శుభ సందర్భంగా మరి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు చెప్పవలసింది, కృతజ్ఞతలు చెప్పవలసింది, జీవితాంతం గుర్తుంచుకోవాల్సింది చంద్రచూడ్ గారిని, ఆ బెంచ్ మొత్తాన్ని కూడా, 7 సభ్యులను. అదే రకంగా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం, ఈ కళ నెరవేరటానికి సుప్రీంకోర్టుకు అండదండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను జాతివాడిగా మాట్లాడుతున్నాను. నేను ఏది న్యాయమో ఎవరు చేయలేని పని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయటం, సుప్రీంకోర్టు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రకటించిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. మొదట సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు, చేతులెత్తి దండం పెడతా ఉన్న మా జనం పక్షాన. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మాదిగల పక్షాన, మాదిగ కులం మీటింగ్లకు వచ్చి మాదిగ కులం యొక్క గౌరవాన్ని పెంచినటువంటి వాడు నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఎన్నడూ కూడా మా కులాన్ని గుర్తించిన నాయకులు లేరు. కానీ ప్రధానమంత్రి హోదాలో మరి ఇవాళ మాదిగలు గుర్తించినటువంటి పరిస్థితి కాక, ఆయన మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పాడు, తప్పకుండా ఇది అమలవుతుందని చెప్పాడు. కృష్ణ మాదిగను కౌగలించుకున్నాడు. కృష్ణ మాదిగను కౌగలించుకోవాలంటే అందరినీ కౌగలించుకున్నట్టే మాదిగ జాతి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ప్రధానమంత్రికి ఏం తెలుసు, వారికి తెలిసే విధంగా చెప్పి, సమస్యలు చెప్పి వారిని ఆ యొక్క కులం మీటింగ్కి రప్పించడంలో కిషన్ రెడ్డి గారి పాత్ర కూడా అమోఘం. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇకపోతే అసలు మాదిగ కులం ఒకటి ఉన్నది, అరుంధతీయులు అని ఒకటి ఉన్నది. ఈ కులం నష్టపోతుంది. మాదిగోడు ఎమ్మెల్యే లేడు, మాదిగోడు ఎమ్మెల్సీ లేడు, మాదిగోడు పార్లమెంట్లో లేడు. అసలు వీళ్ళు ఏమైందని వెతికి పట్టుకొని అరుంధతీయులకే పెద్దపీట అని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, సంస్కర్త మరి ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తాను. అసలు మాదిగోడు గుర్తింపు వచ్చింది కాబట్టే ఆయన దయ వల్ల నేను ఈ స్థాయిలో ఇవాళ ఉన్న 6 సార్లు గెలిచి 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేయగలుగుతున్నాను. అంటే ఆయన దయ. మాలలకు మాదిగలకు ఈక్వల్గా సీట్లు ఇచ్చి చదువుకున్నోడికి పైసలు లేకపోయినా ఎమ్మెల్యేలను చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు. ఇవాళ మాదిగ జాతి లేచి నిలబడి మొక్కాల్సింది ఎన్టీ రామారావు గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒక మహనీయుడు, ఒక యుగ పురుషుడు. ఆయన ఆలోచన విధానం అంతా నష్టపోయిన వానికి లాభం చేయటం, ఎవడైతే బతకలేడో వాడికి సాయం చేయటం. అందుకే కదా మాదిగలను పైకి లేపాడు. బీసీలకు కూడా 20% లోకల్ బాడీస్లో మొట్టమొదటి భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా బీసీలకు ప్రముఖ స్థానాలు ఇచ్చి పైకి తెచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు. అదే రకంగా మహిళలకు కూడా చేశాడు. అతను నేను ఎందుకు చెప్తున్నంటే ఎన్టీ రామారావు గారు ఆయన మామూలు వ్యక్తి కాదు. అందరి వాడుగా కొనసాగినటువంటి వ్యక్తి, అందరికీ న్యాయం చేసేటువంటి ఎన్టీ రామారావు. ఇకపోతే ఆయన వరవాడిలో
2000 సంవత్సరంలో చట్టం తీసుకొచ్చి 2004 ఏబిసిడి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈ 4 సంవత్సరాలు 2000 నుంచి 2004 వరకు చట్టం ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ చట్టాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎంతోమంది మాదిగలు డాక్టర్లు అయ్యిండ్రు, ఇంజనీర్లు అయ్యిండ్రు, ఐఏఎస్లు అయిపోయిండ్రు, ఐపీఎస్లు అయ్యిండ్రు, ఎంతోమంది బాగా చదువుకున్నారు. ఇది గమనించాలి. 2004లో మరి కొట్టేసింది, గవర్నమెంట్ మారింది, ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు. అంటే 20 సంవత్సరాలు 2004లో కొట్టేస్తే 2024 20 సంవత్సరాలు మాదిగ జాతి ఎంత నష్టపోయిందో ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ధర్మాసనం, సుప్రీంకోర్టు, చంద్రచూడ్ గారు ప్రకటించినటువంటి ప్రకటన చట్టం చంద్రబాబు నాయుడు గారు చేసిందే. వాళ్ళు కూడా ఇలా అమలు చేసినటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే ఇవాళ గమనించవలసింది ఏంటంటే, సరే అందరూ మాకు సాయం చేశారు. ఏమే కేసీఆర్ కూడా ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రెజల్యూషన్ పాస్ చేశారు. రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి మాత్రం వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మా తమ్ముడు, ఇది కాకుండా ఉంచిన వేరే విషయం. కానీ ఈ విషయంలో మటుకి నిన్న అసెంబ్లీలో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా గ్రూప్ 1 పరీక్షలు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అన్ని పరీక్షలు కూడా రద్దు చేసి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా ఏబిసిడి, అదేవిధంగా అసెంబ్లీలో సీట్లు లేవు, 5, 6 ఉన్నాయి, 12, 13 రావాల్సింది 5, 6 కూడా లేవు మాకు. ఈ నష్టం జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది. రాష్ట్రాలే దీన్ని అమలు చేసుకోవచ్చు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పగించి సుప్రీంకోర్టు. కాబట్టి వల్ల ఆయన వెంటనే స్పందించాడు. స్పందించడమే కాక ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు జరిగేటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఖచ్చితంగా ఏబిసిడి అమలు చేసి మరి మాదిగలకు న్యాయం చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. నా విజ్ఞప్తిని కూడా ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళితుడిగా 30 సంవత్సరాలు ఈ ఉద్యమానికి అన్ని రంగాల్లో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిగా మందకృష్ణ నా తమ్ముడు నేను కలిసి మొట్టమొదట నిర్ణయం చేసినటువంటి 30 సంవత్సరాల కింద చేసిన నిర్ణయం ఇలా అమలై. కాబట్టి ఇవాళ మందకృష్ణ మాదిగా